మౌర్యుల రాజకీయ చరిత్రలో భాగంగా చంద్రగుప్త, బిందుసార, అశోక, కడపటి మొఘలాయులు మౌర్య వంశ పతనానికి గల ప్రధాన కారణం ఆర్థిక రంగంలో వచ్చినటువంటి సంక్షోభము. ఈ విషయాలన్నింటినీ మనం ప్రస్తావించడం జరిగింది. ఎగ్జామినేషన్ పరంగా మనకు మౌర్య పాలనా వ్యవస్థ, మౌర్య కళాస్వరూపాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారము ఇవి కూడా ముఖ్యమే అవుతాయి. తరచుగా క్వశ్చన్స్ కూడా వీటి మీద నుంచి రావడం కూడా జరిగింది. మరి మౌర్య పాలనా వ్యవస్థ యొక్క స్వరూపం ఏమిటి? పాలనా వ్యవస్థ యొక్క స్వరూపం ఏమిటి అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శ్రేయోరాజ్యం, మౌర్య సామ్రాజ్యం మొట్టమొదటి శ్రేయోరాజ్యం. ప్రజల బాగోగులే తన బాగోగులు అని చక్రవర్తులు పదే పదే ప్రకటించడం జరిగింది. రెండోది, పాలనా వ్యవస్థలో చాలా విస్తృతమైనటువంటి యంత్రాంగం, మోస్ట్ ఎక్స్పాండెడ్ బ్యూరోక్రసీ అంటాం. అది మౌర్య సామ్రాజ్యంలో చాలా ప్రధానమైన లక్షణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లాగే పాలనా వ్యవస్థ ఇక్కడ కేంద్రీకృత విధానం కనిపిస్తుంది. అంటే అధికారాలు అన్నీ కూడా చక్రవర్తి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటాయి. అట్లాంటి వ్యవస్థని కూడా మనం ఏమంటాము అని అంటే బెనవలెంట్ డెస్పోటిజం అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో చెప్తే వైజ్ఞానిక బెనవలెంట్ డెస్పోటిజం అంటే రాజు ప్రజా బాగోగుల కొరకు, ప్రజల యొక్క సంక్షేమం కొరకు విస్తృతమైనటువంటి అధికారాలు చెలాయిస్తాడు. దాన్నే ప్రాజ్ఞా నిరంకుశత్వం అని కూడా అంటాం. మరి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఏం చెప్తున్నాడు పాలనా వ్యవస్థ పైన? పాలనా వ్యవస్థకు సంబంధించి కౌటిల్యుడు ఏం చెప్తున్నాడు అంటే పాలనా వ్యవస్థలో ముఖ్యంగా 27 శాఖలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో 27 శాఖలు ఉంటాయి. ప్రతి శాఖకి ఒక అధిపతి ఉంటాడు, అధ్యక్ష అంటాం. అట్లా 27 మంది అధ్యక్షులు ఉండాలి, కానీ ఉండేది 26 మంది అధ్యక్షులు ఉంటారు. ఇది ప్రశ్నగా ఎట్లా ఇచ్చారు అంటే అధ్యక్షుడు లేని శాఖ ఏంది అని అడిగాడు. అధ్యక్షుడు లేని శాఖ ఏంది అంటే మత్స్యశాఖ, ఫిషరీస్. మత్స్యశాఖకు అధ్యక్షుడు ఉండడు. ఇప్పటికి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి మంత్రి అంటూ లేడు. ఫిషరీస్ మనకు యానిమల్ హస్బెండరీ లేదా అగ్రికల్చర్లో ఒక శాఖగా చేశారన్నమాట. అట్లా ఏ శాఖకు అధిపతి లేడు అంటే మత్స్యశాఖ. కేంద్ర స్థాయిలో ఒక మంత్రిమండలి ఉంటుంది. మంత్రిమండలిలో మనకు సభ్యులు ఉంటారు. వీళ్ళనే మనము మంత్రులు అంటాం. వీళ్ళకి సంవత్సరానికి 12,000 జీతం ఉంటుంది. 12,000 పణాలు అంటాం. పణ అంటే వెండి నాణాలు, PANAS. ఇది ఒక మంత్రి యొక్క జీతం. ఈ మంత్రుల్లోనే అతి ముఖ్యులు ఉంటారు. వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం. వాళ్ళని అర్థశాస్త్రం ఏమని పిలిచింది అంటే అమాత్య అన్నారు. అమాత్యుడికి జీతం ఎంత? సంవత్సరానికి 48,000 పణాలు. అర్థశాస్త్రం ప్రకారము 48,000 పణాలు అన్నమాట. వీళ్ళు కాక మనకు ముఖ్యులైనటువంటి కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళని ఏమంటాము అంటే తీర్థ అంటాం. ఎవరెవరు తీర్థులు? తీర్థులు సమాహర్త అంటే ప్రధానంగా శిస్తు వసూలు చేసేవాడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అట్లాగే సన్నిదాత అంటే చీఫ్ ట్రెజరీ ఆఫీసర్, కోశాధికారి. వీళ్ళు కాక మనకు సేనాధిపతి, యువరాజా, వీళ్ళందరూ కూడా యంత్రాంగంలో భాగస్వాములే అవుతారు అన్నమాట. ప్రాంతీయ స్థాయి అంటే సామ్రాజ్యం మొత్తం కూడా పలు ప్రాంతాలుగా విభజించబడ్డది. ఎన్ని ప్రాంతాలుగా విభజించబడ్డాయి? 4 దిక్కుల 4 ప్రాంతాలు ఉంటాయి. అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ప్రాంతీయ రాజధాని ఉంటుంది. తూర్పు దిక్కుకి తోసలి, ఉత్తర దిక్కుకు వచ్చేసరికి ఉజ్జయిని, పశ్చిమ దిక్కుకు వచ్చేసరికి తక్షశిల, మరియు దక్షిణ దిక్కుకు వచ్చేసరికి సువర్ణగిరి. ఇట్లా ప్రాంతీయ రాజధానులు ఉంటాయి. ఈ రాజధానులకు కూడా పాలకులు ఉంటారు. వాళ్ళని ఏమంటాము? ప్రాంతీయ పాలకుల్ని కుమారమాత్య లేదా ఆర్యపుత్ర అని అంటాం. వీళ్ళకి సహకరించడానికి ప్రాంతాల స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కూడా ఒక యంత్రాంగం ఉంటుంది. రాష్ట్రీయ అనేటువంటి వాడు ప్రాంత వ్యవహారాలన్నీ చూస్తాడు. ప్రాదేశిక, రాజుక, యుక్త, ఇట్లా ఒక నిర్దిష్టమైన యంత్రాంగం. ఎగ్జామ్లో ఏమని అడిగాడు? ఈ యంత్రాంగం యొక్క వరుస క్రమం ఏంది అని అడిగాడు. వరుస క్రమం ఏంది అని అంటే రాష్ట్రీయ.
రాష్ట్రీయ ప్రాంత స్థాయిలో ప్రధానమైనటువంటి భూమి శిస్తు అధికారి రాష్ట్రీయ ప్రాదేశిక అంటే ల్యాండ్ సర్వే అండ్ సెటిల్మెంట్ ఆఫీసర్, సర్వే చేసేటువంటి అధికారం అన్నమాట. అట్లాగే యుక్త అంటే భూమి శిస్తు వసూలు చేసేవాడు. ఇట్లా ప్రాంతీయ స్థాయిలో కూడా ఒక నిర్దిష్ట యంత్రాంగం ఉంటుంది. ఈ ప్రాంతాలను కాస్త స్థల అంటే అంతకంటే చిన్న విభాగం స్థల అంటాం. లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ పరిపాలనలో స్థలాధిపతి స్థానిక అంటాం. స్థలాలకు కింద గ్రామాలు ఉంటాయి, గ్రామానికి అధిపతి గ్రామిక అంటాం. ఇట్లా యంత్రాంగంలో టాప్ టు బాటం, పైనుంచి కిందాక ఒక యంత్రాంగము అంటూ ఉంది అన్నమాట. ఇది కాక మనకు పలు శాఖలు ఉంటాయి, పలు డిపార్ట్మెంట్స్ అనేటువంటి. ఏ రకంగా అనంటే సైనిక నిర్వహణ, రెవెన్యూ నిర్వహణ, రాజధాని పాట్లీపుత్ర నిర్వహణ, న్యాయ నిర్వహణ, వీటి కోసం ప్రత్యేకంగా శాఖలు ఉంటాయి. రాజధాని పాట్లీపుత్రం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. రాజధాని పాట్లీపుత్రాన్ని నిర్వహించడానికి మెగస్తనీస్ యొక్క ఇండికా ప్రకారము 30 మంది సభ్యులతో కూడినటువంటి పాలనా వ్యవస్థ ఉంటుంది. ఈ 30 మంది సభ్యులు 6 కమిటీలుగా విభజించబడతారు. ఒక్కొక్క కమిటీలో 5 సభ్యులు ఉంటారు. వీళ్ళు నగర పరిపాలనను నిర్వహించడం జరుగుతుంది. మరి సైనిక నిర్వహణకు కూడా 30 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సంస్థ ఉండేది. ఈ సంస్థలో తిరిగి 6 కమిటీలు ఉంటాయి. ఒక్కొక్క కమిటీలో 5 సభ్యులు ఉంటారు. ఏమి నిర్వహిస్తారు వారు అంటే సైనిక పరిపాలన అంటే అశ్విక దళము, అట్లాగే గజబలము, నౌకాదళము, కాల్బలము, మరియు సైనికులను రిక్రూట్మెంట్ అంటే నియామకాలు, జీతభత్యాలు, ఇవి చూడడానికి ఒక ప్రత్యేక విభాగము ఉంటుంది. అట్లాగే రథాలు, వాటికి కూడా అన్నమాట. ఇట్లా 6 వివిధ సైనికపరమైనటువంటి వ్యవహారాలు చూడటానికి 6 ప్రత్యేక కమిటీలు ఉండేవి అన్నమాట. అట్లాగే రెవెన్యూ పరిపాలన, ఇది చాలా ముఖ్యమైనది. మనకు రెవెన్యూ పరిపాలనలో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే భూమి శిస్తు, దీన్నే బాగా అన్నాం. ఇది ముఖ్యమైన ఆధారం రాజ్యానికి. మరి ఎంత కౌటిల్యుడి ప్రకారం భూమి శిస్తు అనేటువంటిది పంటలో 1/6 వంతు భూమి శిస్తుగా వసూలు చేయబడేది. భూములు అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి. ఏమిటా 2 రకాలు అంటే రాజ్యానికి చెందినటువంటి భూమి, దీని ఏమంటాము సీత అంటాం. ఇది ప్రశ్నగా అడగబడ్డది. సీత అంటే అర్థమైంది అన్నాడు. సీత అంటే ప్రభుత్వ భూమి, రాజ్యానికి చెందినటువంటి భూమిని సీత అంటాం. దీన్ని పర్యవేక్షించడానికి ఒక అధికారి ఉంటాడు. ఆయన పేరేంది అంటే శీతలాధ్యక్ష అంటాం. ప్రాచీన భారతదేశ చరిత్రలో ధర్మశాస్త్రాల ప్రకారము భూమి మొత్తము రాజుకు చెందుతుంది. అంత మాత్రం చేత వాస్తవంగా భూమి మొత్తం రాజుకు చెందిందా అంటే దాని అర్థం అది కాదు. కొంత భూభాగం మాత్రమే రాజుకు చెందుతుంది. ఈ భూభాగాన్ని మనము సీత అంటాము. సీత అనే పదానికి అర్థమైంది అని కూడా అడిగాడు. సీత అనే పదానికి భాషాపరంగా అర్థమైంది అంటే నాగలి అని అర్థం. భూమి పరంగా రాజ్యానికి చెందిన భూమి అని అర్థం. మిగిలిన భూమి వ్యవసాయదారులకు పంచిపెట్టడం జరుగుతుంది, లేదా ప్రతి వ్యవసాయదారు కుటుంబానికి కూడా కొంత భూమి క్షేత్రాలు, వ్యవసాయ క్షేత్రాలు అంటూ ఉంటాయి. వీటినే మనం ఏమంటాము కుటుంబ క్షేత్ర అంటాం. కుటుంబ, ఫ్యామిలీ. ఇట్లా భూమి ప్రధానంగా 2 రకాలుగా విభజించబడుతుంది అన్నమాట. ల్యాండ్ టెన్యూర్స్, పంటను బట్టి భూమిని కూడా పలు రకాలుగా విభజిస్తాం. వత, వివిత, అట్లాగే దేవమాతృక, ఇట్లా పలు రకాలైన భూములు కూడా ఉంటాయి. వత అంటే షుగర్ కేన్ అంటే చెరుకు పంట కోసం. వివిత అంటే ఆకు తోటలు, గార్డెనింగ్, వీటికి సంబంధించిన పండ్ల తోటలు, వీటి పెంచేదానికి భూమి. అట్లాగే క్రిష్ట శ్రేష్టమైన భూమి, అరిష్ట ఎందుకు పనికిరాని భూమి. ఇట్లా పలు రకాలుగా అర్థశాస్త్రం భూమిని గురించి కూడా విభజించడం జరుగుతుంది. వ్యవసాయం చేయడానికి గాను బానిసలను పెట్టి వ్యవసాయం చేయడం జరుగుతుంది. దీన్నే మనము వెట్టి అంటాం, లేదా వెస్టీ అంటాం. వెట్టి లేదా వెస్టీ దీన్ని అమలు చేయడానికి రాజ్యం తరఫున ఒక అధికారి ఉంటాడు. ఆయన ఏమంటాము వెస్టీ వందక అంటాము.
వెస్టివందకుడు అంటే వెట్టిని అమలు చేసేవాడు అని అర్థం. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ముఖ్యమైన సమాచారం. పన్నులు కేవలం బాగానే కాదు, ఇతర పన్నులు కూడా విధించడం జరిగేది. ఏమిటా ఇతర పన్నులు? హులి వకార, హులి అంటే నాగలి, ఓకే, హులి వకారము అంటే నాగలి పైన వేస్తారు. అట్లాగే ఉడియంగా అంటే వ్యవసాయ రంగంలో పీరియాడిక్ ట్యాక్స్, ఓకే, అంటే కొంత గ్యాప్ ఇచ్చి వేయడం అన్నమాట పంట పైన. ఓకే, పీరియాడిక్ అంటే కరెక్ట్గా ప్రతి సీజన్లో వేసేటువంటి పన్ను, ప్రతి మాసాలలో వేసేటువంటి వ్యవసాయ మాసాల్లో వేసే పన్ను పీరియాడిక్ ట్యాక్స్ అంట, ఉడియంగా అంట. అట్లాగే పంట 10 రకాలుగా నష్టపోవచ్చు. ఆ నష్టాల నుంచి పంటను కాపాడడానికి కూడా పన్ను వేస్తారు. దాన్నే దశమూలి బాగా అంటాం. దశమూలి బాగా. ఇట్లా పంట మీద పలు రకాల పన్నులు అనేటువంటివి విధించబడడం జరిగింది. ఇక వ్యాపార వాణిజ్యపరంగా ఎట్లా ఉన్నది అనంటే, మౌర్య సామ్రాజ్యం ఉత్పత్తిని నియంత్రించినటువంటి మొట్టమొదటి రాజ్యం. ఓకే, ఫస్ట్ స్టేట్ టు కంట్రోల్ ప్రొడక్షన్. ఓకే, ఉత్పత్తిలో మనకు అత్యవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యం తన యొక్క పర్యవేక్షణలోనే ఉత్పత్తి చేస్తుంది. అత్యవసరమైనటువంటి వస్తువులు అంటే ఏమిటి అంటే నూనెలు, ఇతరమైనటువంటి ఆహార పదార్థాలు మరియు లోహములు, ఓకే, ఇంక్లూడింగ్ అంటే దాంతో కూడా కలుపుకొని, దీంతో కూడా అంటే మద్యపానం, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క ఏలుబడిలోనే జరిగేవి. అట్లాగే మౌర్య సామ్రాజ్యము లైసెన్సులు అంటే అనుమతి పత్రాలు వీటిని జారీ చేసింది. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పైన నియంత్రణ జరిగేది. ఈ భారీ స్థాయిలో నియంత్రణ చేయడానికి కొంతమంది ముఖ్యమైన అధికారులు ఉండేవాళ్ళు రాజ్యానికి సహకరిస్తూ. వాళ్ళు ఎవరు అనంటే అకరాధ్యక్ష. ఈ అధ్యక్షులు మనకి ఇంపార్టెంట్. అకరాధ్యక్ష అంటే అన్ని లోహాలు ఒక్క ఇనుము తప్పించి వాటి మీద పర్యవేక్షణ చేసేవాడు. కేవలం ఇనుము కోసమే పర్యవేక్షణ చేసేవాడు లోహాధ్యక్ష. ఈయన కేవలం ఇనుము లోహం మీదనే పర్యవేక్షణ చేస్తాడు. అట్లాగే పొత్తవాధ్యక్ష అంటే మనకు క్వాలిటీ కంట్రోలర్. ఓకే, కరెక్ట్గా నాణ్యత ఉన్నదా లేదా ఈయన పరిశీలిస్తాడు. అట్లాగే పౌతువాధ్యక్ష వెయిట్స్ అండ్ మెషర్స్, తూనికలు కొలతలు వీటిని పర్యవేక్షిస్తాడు. లవణాధ్యక్ష ఉప్పు తయారీ, నావాధ్యక్ష నౌకా వ్యాపారం, స్థలాధ్యక్ష అంటే లోకల్ మార్కెట్స్. ఇట్లా పలు రకాలైనటువంటి అధ్యక్షులు ఉంటారు. వీళ్ళు రాజ్యానికి సహకరిస్తారన్నమాట. మౌర్యుల కాలంలో మరో ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటి ఆర్థిక వ్యవస్థలో అంటే గిల్డ్ సిస్టమ్ అంటాం. అంటే శ్రేణి వ్యవస్థ. ఇది చాలా బాగా బలపడింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మలివేద కాలం నాటికి వచ్చేసరికి వర్తక సంఘాలు, వీటినే శ్రేణులు అని అంటాం. శ్రేణి వ్యవస్థ ఇది ఏర్పడ్డది. వర్తక సంఘానికి అధిపతి జ్యేష్ఠకుడు అని అంటాం. ఏది అనంటే చేతి వృత్తుల వారి సంఘం అయితే. అదే వ్యాపార సంఘం అయిందనుకోండి, వ్యాపార వర్తక సంఘం అయితే దానికి అధిపతి ఆయన కాస్త శ్రేష్ఠి అంటాం. మౌర్యుల కాలం నాడు శ్రేణి వ్యవస్థ యొక్క స్వరూపం ఎట్లా ఉంది? భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రాజ్యం ఏనాడు కూడా ఉత్పత్తిలో జోక్యం చేసుకోలే. ఓకే, శ్రేణి వ్యవస్థకు పరిపూర్ణమైన స్వతంత్రం ఉంది. రాజ్యం అందులో జోక్యం చేసుకోదు. ఏం ఉత్పత్తి చేయాలి, ఎంత చేయాలి, ఎంత ధర నిర్ణయించుకోవాలి అంతా కూడా శ్రేణులకే వదిలేస్తారు. మరి ముఖ్యమైనటువంటి శ్రేణులు ఎవరు? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మౌర్యుల కాలం నాడు ముఖ్యమైనటువంటి శ్రేణులు. ఓకే, నెంబర్ 1 సార్థబాహులు. ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. సార్థబాహు అంటాం. సార్థబాహులు అంటే ఎవరు? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపార నిమిత్తం వలసపోతుండేవాళ్ళు. అట్లా వలసపోయే వాళ్ళని సార్థబాహులు అంటాం. అట్లాగే 2 నిగమ అంటే సెటిల్డ్ మర్చెంట్ గిల్డ్. ఒక పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యాపారం చేస్తున్నవాళ్ళు.
ఆ వర్తక సంఘాన్ని నిగమ అంటాం. మూడోది పుగా అంటాం. పుగా అంటే అర్థమైంది అంటే గిల్డ్ ఆఫ్ మనీ లెండర్స్, అవసరాలకు వడ్డీలకు పైసలు ఇస్తూ అవసరాలకు అప్పులు ఇచ్చి వడ్డీలు తీసుకునేవాళ్ళు. అట్లాంటి వర్తక సంఘాన్ని పుగా అంటాం. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అట్లాగే మౌర్యుల కాలంలో దక్కన్, మనకు ప్రస్తుత మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని వర్తక సంఘాలు ఉండేవి. వాటిని ఏమంటాము అంటే ఆజ్యాంత్రిక అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్తక సంఘం. వీళ్ళేం తయారు చేస్తారు అంటే ఎత్తిపోతల వ్యవసాయం జరుగుతుంది. ఈ ఎత్తిపోతల వ్యవసాయంలో నీటిని కింది నుంచి పైకి తోడడానికి కొన్ని పరికరాలు వాడుతాం. ముఖ్యంగా ఒక యంత్రాన్ని వాడుతాం. ఆ యంత్రాన్ని ఏమంటాము అంటే ఘటి యంత్రం అంటాం. ఇది చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్లో. ఘటి యంత్ర దేనికి వాడతారు? ఘటి యంత్రాన్ని ఎత్తిపోతల వ్యవసాయంలో వాడతాం. అటువంటి యంత్రాలను తయారు చేసేటువంటి వర్తక సంఘం, దాన్ని ఆజ్యాంత్రిక అని అంటాం. ఇట్లా పలు వర్తక సంఘాలు అనేటువంటివి ఉండేవి మౌర్యుల కాలంలో. వీటికి కూడా ఒక నిర్వహణ నియమావళి ఉంది. దాన్ని ఏమంటాము అని అంటే శ్రేణి ధర్మ అని అంటాం అన్నమాట. శ్రేణులు సొంత సైన్యాలను కూడా పెట్టుకునేవి. దాన్ని ఏమంటాము శ్రేణి బల అని అంటాం. అట్లాగే ప్రతి శ్రేణి కూడా తనకంటూ నాణ్యాలను ముద్రించుకునేది. క్వశ్చన్ ఒకసారి ఎట్లా ఇచ్చాడు, మౌర్యుల కాలంలోని ప్రతి పట్టణంలో ఉన్నటువంటి శ్రేణులు నాణ్యాలను ముద్రించుకున్నాయి, కానీ ఒక పట్టణంలో మాత్రము వర్తక సంఘాలు నాణ్యాలు ముద్రించలేదు అని అన్నాడు. ఆ పట్టణం ఏంది అని అడిగాడు. ఆ పట్టణం పాటలీపుత్రం. ఎందుకంటే రాజధానిలో వాళ్ళకంటూ వాళ్ళు నాణ్యాలు చలామణి చేయకూడదు, అది రాజధాని కాబట్టి. ఓకే, అట్లా వర్తక సంఘాలు తమ సొంత ద్రవ్యాన్ని ముద్రించుకోవడం కూడా జరిగింది. ఇక మరి ఇతర విషయాలు ఏంది వర్తక వాణిజ్యాలకు సంబంధించి అంటే ద్రవ్యం, ఫైనాన్స్. ఇంతకుముందే చెప్పుకున్నాం నాణ్యాలు ముద్రించబడుతున్నాయి అని. నాణ్యాలు ముద్రించబడినటువంటివి బంగారు నాణ్యమును తోలా అంటాం. వెండి నాణ్యము పణ అంటాం. క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడు, పణ తోలాలో ఎంతకు సమానమో అన్నాడు. ప్రతి పణ తోలాలో 3/4 వంతుకు సమానం. ఇది కాక ఒక మిశ్రమ లోహాలతో కూడిన నాణ్యం ఉంటుంది, క్రష్ పణ అంటాం. ఇవన్నీ మౌర్యుల కాలం నాడు ముద్రించబడినటువంటి నాణ్యాలలో క్వాలిటీ అంటే దాంట్లో క్వాలిటీ మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. నాణ్యంలో నిర్దిష్టమైనటువంటి బంగారం ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి గాను ఇంకొక పర్యవేక్షణాధికారి ఉంటాడు. అతన్ని ఏమంటారు అని అడిగాడు క్వశ్చన్. రూపదర్శక అంటాం. రూపదర్శకుడు అంటే ఎవరు? రూపదర్శకుడు అంటే నాణ్యాలలో క్వాలిటీని మెయింటైన్ చేసేవాడు, ముఖ్యంగా బంగారు నాణ్యంలో. ఓకే, ఇట్లా ద్రవ్య వ్యవస్థ బాగా బలపడ్డది. అట్లాగే రహదారి వ్యవస్థ కూడా ఉన్నది. మౌర్యుల కాలంలో ముఖ్యమైనటువంటి రహదారులు 2. ఒకటి రాజమార్గం. అదేమిటది అంటే ప్రధాన రాజధాని పాట్లీపుత్రం నుంచి తక్షశిలకు వెళ్ళేది ప్రధాన రహదారి. రెండవ రహదారి ఉజ్జయిన్, ప్రస్తుత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తుందన్నమాట. దాన్ని దక్షిణావర్త మార్గ అంటాం. కన్యాకుమారి దాకా వస్తుంది. ఇది దక్షిణావర్త మార్గం అన్నమాట. ఇట్లా 2 ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయి. ఈ రహదారులను కూడా పర్యవేక్షించేటువంటి అధికారులు ఉన్నారు అని మెగస్తనీస్ మనకు ఇండికాలో చెప్తాడు. ఆ అధికారులను మనం ఏమని పిలుస్తున్నాము? ఆగ్రనోమీస్ అంటాం. ఓకే, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. ఆగ్రోనోమీస్ అంటే ఎవరు అని అడిగాడు. ఆగ్రోనోమీస్ అంటే రహదారులను పర్యవేక్షించే అధికారులు అని అర్థం. ఇదన్నీ మనము మౌర్యుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో భాగంగా గ్రహించాల్సి ఉంటుంది. ఓకే, సామాజిక వ్యవస్థ, కుల వ్యవస్థ బాగా బలపడ్డది. కులాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇట్లా ఉన్నాయన్నమాట. ఓకే, అట్లాగే న్యాయ పరిపాలన నిర్వహణ,
దీనికి సంబంధించి ఏమిటి అని అంటే మౌర్యుల కాలం నాటికి మనుధర్మ శాస్త్రం ఇంకా అమల్లోకి రాలే. ఆ టైంకి ఇంకా మనుధర్మ శాస్త్రం అనేటువంటి సమకూర్చబడలే. మనువు అనేటువంటి వాడు మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో మన ధర్మానికి మూలమైనటువంటి వాడు, అతడు మౌర్యుల అనంతర యుగానికి చెందినటువంటి వాడు. మౌర్యుల కాలం నాటికి అమల్లో ఉన్నటువంటి న్యాయశాస్త్రం శుక్రనీతి. దీని ప్రకారము న్యాయ నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉండేవి. మరి న్యాయ నిర్వహణ చేయడానికి సంస్థలు ఏమిటి అంటే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో 2 సంస్థల గురించి ప్రస్తావిస్తాడు. ఏమిటవి అంటే నెంబర్ 1 కంటక శోధక అనేటువంటివి నేరవాద్యములు, క్రిమినల్ కోర్ట్స్ అన్నమాట. నేరవాద్యాలను పరిశీలించేటువంటి విచారించేటువంటి న్యాయస్థానాలు. ఓకే, అట్లాగే సివిల్ వాద్యములు, దాని కొరకు ధర్మస్థేయ అంటాం. ధర్మస్థేయములు అంటే సివిల్ వాద్యములను విచారించేటువంటి న్యాయస్థానాలు. ఓకే, శిక్షలు కఠినంగా ఉండేవి అని తెలుస్తుంది. ఈ 2 చాలా ముఖ్యమవుతాయి. కంటక శోధక, ధర్మస్థేయ, ఈ పదాలు మనకు ఎగ్జామ్లో ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇది మౌర్య పాలనా వ్యవస్థకు సంబంధించినంత వరకు సమగ్రమైనటువంటి సమాచారం అన్నమాట. ఇక మౌర్యుల యొక్క కళాస్వరూపాలు ఏంది? మౌర్యుల యొక్క కళాస్వరూపాల్లో మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే అశోకుడి యొక్క స్తంభములు. అశోకుడు తన రాజ్యం నలుమూలలో కూడా ఈ స్తంభాలను ప్రతిష్ఠించాడు. స్తంభాలను ప్రతిష్ఠించేటువంటి పద్ధతి సామ్రాట్ అశోక్ రోమన్స్ వీళ్ళ దగ్గర నుంచి గ్రహించాడు. ఇండో గ్రీకులు అంటాం, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన తరచుగా ఈ సాంప్రదాయాన్ని గ్రహించడం జరిగింది. రహదారులు, కూడలులు, వీటి మధ్యలో నీకు ఈ స్తంభాలు నాటిస్తారు. స్తంభాలపైన రాజశాసనాలు ఉంటాయి. వీటిని మనం కళాస్వరూపాలు అని ఎందుకు అంటున్నాము అంటే వీటిలో చక్కటి కళా నైపుణ్యం కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది కళా నైపుణ్యం? ఈ స్తంభం తయారు చేయడానికి ఒక రకమైన రాయిని వాడాలి. ఏ రకమైనటువంటి రాయిని వాడాలా? బ్లాక్ స్పాటెడ్ శాండ్ స్టోన్, నల్లటి చుక్కల రాయి, లేదా గ్రే స్పాటెడ్ శాండ్ స్టోన్, గోధుమ రంగు మచ్చలు ఉన్నటువంటి రాయి. ఈ రాళ్లను వాడతారు ఈ స్తంభాలు తయారు చేయడానికి. ఎక్కడ దొరుకుతాయి ఈ రాళ్ళు? కేవలం 2 ప్రదేశాల్లో దొరుకుతాయి. చునార్ మరియు మథుర, ఉత్తరప్రదేశ్ మథుర, ఇక్కడ దొరుకుతాయి ఈ రాళ్ళు. ఈ రాళ్లతో స్తంభాన్ని చేయాలి. చక్కటి నగిషీతో చెక్కుతాడు. అది కూడా మెరిసే స్వభావం కలిగి ఉంటుంది. చూడటానికి చాలా కోమలంగా ఉన్నట్టుంటుంది, శృతిమెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కంటికి. కానీ అది గట్టి రాయితో తయారు చేయబడిన స్తంభం అన్నమాట. స్మూత్ రైలింగ్ అంటాం ఇంగ్లీష్లో. అది కళాత్మకమైంది. చెయ్యి పెడితే జారిపోయేంత నునుపుతనంతో ఈ స్తంభాలు తయారు చేయబడతాయి అన్నమాట. స్తంభానికి కింద భాగాన ఫౌండేషన్ ఉంటుందన్నమాట. మధ్యలో నీకు స్తంభం యొక్క షాఫ్ట్, ఓకే, స్తంభం ఉంటుంది. పైన లోటస్ అంటే పద్మాన్ని తిరగదీపించి పెడితే ఎట్లా ఉంటుందో ఆ ఆకృతిలో ఉన్నటువంటి ఒక గంట రూపం ఉంటుంది. దీన్ని ఏమంటాము? అప్సైడ్ డౌన్ లోటస్ షేప్డ్ బెల్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, పద్మాన్ని తిరగదీపించి పెడితే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఆకృతిలో ఉన్నటువంటి గంట ఒకటి ఉంటుందన్నమాట. ఈ గంట చూడ్డానికి మనకు పెర్సిపోలిస్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఉన్నటువంటి గంటతో చాలా దగ్గర సారూప్యాన్ని కలిగి ఉంటుంది. అంటే అర్థమైంది, ఇట్లాంటి స్తంభాలు తయారు చేయడంలో అశోకుడు ఖచ్చితంగా గ్రీక్ మరియు రోమన్ సాంప్రదాయాల చేత ప్రభావితులైనాడు అని చెప్పొచ్చు అన్నమాట. ఈ పైభాగాన, స్తంభానికి పైభాగాన మనకు ఒక పీఠం ఉంటుందన్నమాట. ఫౌండేషన్ ఆఫ్ క్యాపిటల్. దానిపైన నీకు 4 సింహాలు ఉంటాయి. 4 సింహాలు 4 దిక్కులకు ఉంటాయన్నమాట. ధర్మాన్ని కాపాడే బాధ్యత సింహానిదనమాట. సింహం యొక్క నీడలో ధర్మం వర్ధిల్లాలి. ఇది ఆయన గొప్ప ఆలోచన. మనకు అత్యంత అందమైనటువంటి అశోకుడి యొక్క స్తంభం లౌర్యా నందన్గర్. ఇక్కడ
ఈ స్తంభాన్ని మనం కనుక్కోవడం జరిగింది. అత్యంత అందమైనటువంటి స్తంభం. స్తంభాలు మెరిసే లక్షణం కలిగి గొప్ప కళాత్మకంగా ఉన్నాయి. అట్లాంటి స్తంభాలు సహజంగానే మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ ఈ స్తంభాల పట్ల గొప్పగా ఆకర్షితులైనాడు. 2 స్తంభాలను ఆయన శ్రమ కోర్చి ఢిల్లీకి మారుస్తాడనమాట. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? మీరట్ అండ్ తోప్రా అంటాం. మీరట్ మరియు తోప్రా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్తంభాలను ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించడం జరిగింది. అది కూడా ప్రశ్నగా ఇచ్చాడు అన్నమాట. ఇట్లా స్తంభాలు గొప్ప కళాత్మకంగా కనిపిస్తాయి. అట్లాగే మౌర్యుల కాలంలో కుండలు తయారు చేయడం, ఇది కూడా గొప్ప కళగానే వర్ధిల్లింది. భారతదేశంలో కుండలు తయారు చేయడం మనకు నవీన శిలాయుగం నుంచే స్టార్ట్ అయింది. సింధు నాగరికత ప్రజలు తయారు చేసిన కుండలను BPW అన్నాము. ఆర్యులు మరివేద కాలంలో తయారు చేసిన కుండలను PGW అన్నాము. దానికే వాళ్ళు పెట్టుకున్న పేరు నీలలోహిత. మౌర్యుల కాలంలో తయారైనటువంటి కుండలు వాటికి ఏమని పేరు పెడుతున్నాము అని అంటే NBPW, నార్థరన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటాం. దీనికి ఖచ్చితంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత సమంజసంగా ఉండదు, ఇట్లాగే గుర్తుపెట్టుకోవాలి. NBPW అంటాం. NBPW టైప్ ఆఫ్ పాట్స్, ఆ రకమైన కుండలు ఏ కాలానికి చెందినవి అంటే మౌర్యుల కాలానికి. అట్లా కళాస్వరూపాల్లో కుండల్ని కూడా మనము జత చేయాల్సి ఉంటుంది. కళాస్వరూపాలకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంది అంటే గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ అంటాం. భారతదేశ చరిత్రలోనే తొలి గుహాలయాలు, యాక్చువల్గా గుహాలయాలను ఒక కళగా చేసింది జైనులు. జైనుల కంటే ముందు కూడా ఈ గుహాలయాల నిర్మాణము అనేది మొట్టమొదటి నిర్మాణము మౌర్యులతో స్టార్ట్ అయింది. ఎక్కడ కనిపిస్తుంది మనకు అది అని అంటే బరాబర్ గుహలు అంటాం. మధ్యప్రదేశ్ బరాబర్లో మనకు గుహలు కనిపిస్తాయి. ఈ గుహలను ఆయన అశోకుడు అజ్వికులకు దానం చేశాడనమాట. మా బరాబర్ గుహలతో పాటుగానే మనకు లోమస్య, సుధామ, లోమస్య ఈ గుహలు అనమాట. ఇవి తొలి గుహాలయాలు అని చెప్పచ్చు. ఇవి కూడా మౌర్యుల యొక్క కళాస్వరూపాల్లో అంతర్భాగం అవుతుంది. ఇది మౌర్యులకు సంబంధించినంతటి సమగ్రమైన సమాచారం అన్నమాట. ఇప్పుడు మౌర్యయుగం అంతరించింది. మౌర్యయుగం తర్వాత పరిణామాలు ఏంది? క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటికి మౌర్యయుగం అంతరించిపోయింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు 2వ శతాబ్దం వరకు దాదాపు 400 ఏళ్ళు. ఈ 400 ఏళ్ళు ఉండేటువంటి చరిత్రను ఏమంటాం మనము అంటే చీకటి యుగము అంటాం, డార్క్ ఏజ్ అంటాం. ఎందుకంటాము అంటే ఖచ్చితంగా మనకు ఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియట్లేదు కాబట్టి, మనం ఒక విషయాన్ని గురించి పూర్తి స్థాయిలో అవగాహనకు రాలేకపోతున్నాం కాబట్టి దాన్ని చీకటి యుగము అంటాం. దీన్నే సనాతనవాదులు ఏమని పిలుస్తారు అంటే కలియుగం అని అంటారు. ఎందుకంటే బ్రాహ్మణ ధర్మాలు, కుల ధర్మాలు అనేటువంటి ఈ యుగంలో పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి కాబట్టి ఇది నచ్చని సనాతనవాదులు దీన్ని కలియుగం అని అంటారు. నువ్వు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలియుగం అంటే ఏందో తెలుసుకోవాలి, చీకటి యుగం అంటే ఏందో తెలుసుకోవాలి, అంతే. ఈ యుగానికి సంబంధించి జరిగిన పరిణామాలు ఏంది అని అంటే భారతదేశ సమాజంలోకి విదేశీ జాతులు చొచ్చుకుని వచ్చాయి. అట్లా వచ్చినటువంటి విదేశీ జాతులు ఎవరు? విదేశీ జాతులు ఇండోగ్రీకులు, శకులు, కుషానులు, పార్థియన్లు. వీళ్ళంతా విదేశీ జాతులు. స్వదేశీ రాజవంశాలు చిట్ట చివరి మౌర్యుడైనటువంటి బృహద్రథుని చంపి పుష్యమిత్ర శుంగ ఆయన సర్వసేనాధిపతి. ఆయన మధ్యప్రదేశ్ విదిశ కేంద్రంగా శుంగ వంశాన్ని స్థాపించాడు. దక్కన్లో ప్రస్తుత మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రాంతాలను కలుపుకొని మనకు కోస్టలాంధ్రలో కూడా అమరావతి వరకు కలుపుకొని శాతవాహనులు ఉన్నారు. తూర్పు దిక్కున అంటే కళింగ, ఈ కళింగను పరిపాలిస్తూ చేది రాజవంశం ఉంది. అట్లాగే పాట్లీపుత్రం, బీహార్లో ఉన్నటువంటి పాట్లీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని కణ్వ వంశం ఉంది. ఇట్లా
స్వదేశీ రాజవంశాలు, విదేశీ రాజవంశాలు. ఈ రాజవంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా నీవు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ రాజవంశాల యొక్క ఘనత ఏమిటి, వీళ్ళలో గొప్ప పాలకులు ఎవరు, ఇది అప్పుడప్పుడు మనకు ఎగ్జామ్స్లో రావడం జరిగింది క్వశ్చన్స్ కింద. కాబట్టి బేసిక్ సమాచారం అంటే మౌలికమైన సమాచారం అవసరం అవుతుంది ఇక్కడ. మరి విదేశీ రాజవంశాలు ఎవరు? మొట్టమొదటిసారిగా ఇండో గ్రీకుల్ని ప్రస్తావిస్తాం. ఇండో గ్రీకులు అంటే అలెగ్జాండర్తో పాటుగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన వారు అన్నమాట. వీళ్ళు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ స్థిరపడ్డారు అన్నమాట. మనకు ఇండో గ్రీకుల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు ఆ వంశంలోనే ఆ కుటుంబంలోనే అనమాట, ఆ పరంపరలోనే ముఖ్యమైనటువంటి వాడు మినాండర్ అంట. ఇండో గ్రీకుల్లోకి వెళ్ళా గొప్పవాడు. ఈయనకే ఇంకొక పేరు అంటే మన పాళీ భాషలో మిలిందా అంటాం. మినాండర్ లేదా మిలిందుడు. ఇతడు బౌద్ధాన్ని పాటించాడు. మినాండర్ బౌద్ధంలోకి రావడానికి కారకుడు నాగసేనుడు అన్నమాట. నాగసేన, మినాండర్ వీళ్ళ ఇద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఆ సంవాదంని మనము మిలిందపన అంటున్నాం. మిలిందపన ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ మినాండర్ అండ్ నాగసేన. ఇండో గ్రీకులు చేసిన కృషి ఏమిటి అంటే ముఖ్యంగా ఇండో గ్రీకులు నాణ్యాలను ముద్రించడంలో ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి ఆ సాంప్రదాయము అంటే నాణ్యానికి ఒకవైపున రాజు యొక్క ముఖ చిహ్నం ఉంటుంది, ముఖం. రెండో వైపున రాజు యొక్క పేరు, ఏ రాజు అయితే నాణ్యాన్ని ముద్రిస్తున్నాడో ఆ రాజు యొక్క పేరు ఉంటుంది. దాన్ని బట్టి మనకు నాణ్యంని ఎవరు ముద్రిస్తున్నారో అనే ఖచ్చితమైనటువంటి సమాచారం మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఇండో గ్రీకులతో వచ్చినటువంటి సాంప్రదాయం ఏమిటంటే నాణ్యాలలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వడము, రాజు ముఖ చిహ్నము, రాజు పేరుతో కూడినటువంటి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే పద్ధతి ఇండో గ్రీకులతో స్టార్ట్ అయింది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇండో గ్రీకుల తర్వాత శకులు వస్తారు. శకులు వీళ్ళకై ఇంకొక పేరు క్షాత్రపులు అని కూడా అంటాం. క్షాత్రప లేదా శక అంటాం. శక లేదా క్షాత్రపులు. ఇవి క్షాత్రపులలో లేదా శకుల్లో 5 ప్రధానమైన శాఖలు. ఈ 5 కూడా అత్యంత ప్రధానమైనటువంటి శాఖ మనకు మధ్యప్రదేశ్ మాళ్వా ప్రాంతంలో ఉజ్జయిని కేంద్రంగా ఏర్పడతారన్నమాట. శకులలో చాలా గొప్పవాడుకి మొట్టమొదటిసారిగా చెప్పదగినటువంటి వాడు నహాపనుడు అన్నమాట. నహాపన అంటాం. ఎప్పుడు శకులైతే అధికారంలోకి వచ్చారో అదే సమయంలో మనకు దక్షిణాదిలో శాతవాహనులు ఉన్నారు. శాతవాహనులకి శకులకి మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఎందుకు జరిగేవి అంటే కొంకణ్ తీరంలో మంచి వ్యాపారం జరుగుతుంది రోమ్తో. ఆ వ్యాపారాన్ని ఎవరు నియంత్రించాలి? అత్యంత ఐశ్వర్యంతో వ్యాపారము. ఈ వ్యాపారాన్ని ఎవరు నిర్వహించాలనేటువంటి విషయం మీద శాతవాహన ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలో భాగంగానే నహాపనుణ్ణి శాతవాహనంలో గొప్పవాడైనటువంటి గౌతమీపుత్ర చంపడం కూడా జరిగిందనమాట. ఇది శకులకు తీరని పరాభవము. అందుకనే నహాపనుడి తర్వాత వచ్చినటువంటి వాడు రుద్రదాముడు మనకు శకులలో చాలా ముఖ్యుడన్నమాట, గొప్పవాడు. శకులలోకి వెళ్ళా చాలా గొప్పవాడు ఎవరంటే రుద్రదాముడు. ఈ రుద్రదాముడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ 2 శాసనాలు వచ్చాయి. ఏమిటా 2 శాసనాలు? ఒకటి జునాగఢ్ శాసనము అంటాం, రెండోది గిర్నార్ శాసనము అంటాం. ఈ 2 శాసనాలు ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా జునాగఢ్ శాసనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే భారతదేశంలోని తొలి సంస్కృత శాసనము. జునాగఢ్ శాసనానికి ముందు సంస్కృతంలో శాసనాలు లేవు. సంస్కృతంలో శాసనం వేయించడం అనేటువంటిది రుద్రదాముడితో స్టార్ట్ అయింది. అట్లా వేయించబడిన మొట్టమొదటి సంస్కృత శాసనం జునాగఢ్ శాసనం. ఓకే,
అట్లాగే గిర్నార్ శాసనం ఇదేం చెప్తుంది అంటే రుద్రదాముడు శాతవాహనులను జయించడము దాని గురించి ప్రస్తావిస్తుంది. రుద్రదాముడు శాతవాహనులను జయించి తన కూతురు రుద్రదమనిక ఆమెను వాడికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా కూడా చెప్తుందన్నమాట. రుద్రదాముడు పూర్తి స్థాయిలో శాతవాహనులపై విజయం సాధించాడు. రుద్రదాముడికి సంబంధించిన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే సుదర్శనా తటాకం. సౌరాష్ట్ర గుజరాత్లోని సుదర్శనా తటాకాన్ని పుష్యగుప్తుడు అనేవాడు నిర్మించాడు. ఆ నిర్మించబడ్డ సుదర్శనా తటాకానికి మొట్టమొదటిసారిగా మరమ్మతులు చేయడం జరిగింది, రిపేర్స్ అన్నమాట. ఇది రుద్రదాముడి కాలంలో జరిగిందన్నమాట. శకులు వీళ్ళు గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో పరిపాలన చేస్తున్న సమయంలోనే గుప్తులు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రగుప్త విక్రమాదిత్య రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య శకులపై యుద్ధాలకు వచ్చాడు. ఎందుకనంటే తన వదినైనటువంటి దేవి రామగుప్తుడి యొక్క భార్య అన్నమాట. రామగుప్తుడి భార్య దేవి చంద్రగుప్తం అనే నాటకంలో మనకు విశాఖ దత్తుడు చెప్తాడు ఈ వృత్తాంతం గురించి. ఓకే, ఆమె కోసం అని చెప్పి శకులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే, ఆ యుద్ధంలో రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య శకులలో చివరివాడైనటువంటి భాసన అనేవాడిని చంపుతాడు. భాసనుడిని చంపడంతో శకులు అంతమైనట్టయింది. అందుకనే చంద్రగుప్త విక్రమాదిత్యుడు శకారి అనేటువంటి బిరుదు కూడా తీసుకుంటాడు అన్నమాట. ఇట్లా శకులు అంతమైనారు. శకుల తర్వాత కుషానులు అంటాం. కుషానులు యాక్చువల్గా చైనా ప్రాంతానికి చెందినవారు. చైనాలో కూడా యూచి అనే ఒక తెగ ఉన్నది. ఈ తెగకు చెందినటువంటి వాళ్ళు కుషానులు. అక్కడి నుంచి తరిమి వేశారు వీళ్ళని. అందుకని ఇక్కడికి వచ్చి ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు వీళ్ళు. అక్కడి నుంచి తరిమేశారు కాబట్టి ప్రతీకారంగానే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ కుషానులు చైనా వారిని సిల్క్ ట్రేడ్ రూట్ అంటే పట్టు వ్యాపార మార్గం అని ఒకటి ఉంది, తర్వాత చెప్తాను దాని గురించి. దాని గుండా పోనీకుండా చైనీయులని నిరోధించారన్నమాట. సో కుషానులు వీళ్ళు వచ్చింది చైనా నుంచి రావడం జరిగింది. చైనాలో సాంప్రదాయం ఏంది అంటే చైనా చక్రవర్తి దేవపుత్రుడు, దైవానికి కుమారుడిగా పిలువబడతాడు. అది వాళ్ళ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కుషానులు, ఎందుకంటే వీళ్ళు కూడా వచ్చింది చైనా నుంచే కాబట్టి వీళ్ళు కూడా అటువంటి బిరుదుని తీసుకోవడం జరిగింది. దాన్నే ఖాడ్ ఫేసిస్ అంటాం. ఖాడ్ ఫేసిస్. ఇది క్వశ్చన్గా అడిగాడు. ఏ విదేశీ రాజవంశం దేవపుత్ర అనే అర్థం వచ్చేలా రాజబిరుదులు తీసుకుంది అని. ఆ రాజవంశం కుషానులు. వాళ్ళు తీసుకున్నటువంటి దేవపుత్ర అనే అర్థం వచ్చేటువంటి టైటిల్ ఖాడ్ ఫేసిస్. ఓకే, సో ఈ వంశంలో మొట్టమొదటి వాడు కుజల అంటాం. కుజల ఖాడ్ ఫేసిస్. వంశంలో గొప్పవాడు కనిష్కుడు. కనిష్క గురించి ఆల్రెడీ మనం ప్రస్తావించడం జరిగింది. కనిష్కుడు బౌద్ధాన్ని స్వీకరించాడు. ఓకే, ఆయన బౌద్ధంలోకి రావడానికి కారకుడు పార్శ్వ అనేటువంటి వాడు కనిష్కుని బౌద్ధంలోకి మార్చడం జరిగింది. కనిష్క 4వ బౌద్ధ సమావేశం నిర్వహిస్తాడు కుందలవనంలో, కాశ్మీర్లో. బౌద్ధం మధ్య ఆసియాలో వ్యాప్తి చెందడానికి కనిష్కుడే కారకుడవుతాడు. కనిష్కుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఇది మనకు ముఖ్యం. దీన్ని క్రీస్తు శకం 78. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ సంవత్సరాన్నే మనం ఏమని పిలుస్తున్నాము అంటే శక సంవత్సరము అంటాం. శక ఈరా. శక సంవత్సరం స్టార్ట్ అయింది కనిష్కుడు అధికారంలో రావడంతో. ఎప్పుడంటే 78 అనమాట. కుషానులకు సంబంధించి ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే కుషానులు ఇందాకే చెప్పాను, చైనీయులని సిల్క్ వర్తక వ్యాపార మార్గం దీనిలోకి రానియకుండా నిరోధించారు అన్నమాట. ఈ సిల్క్ ట్రేడ్ రూట్ అనేటువంటిది వాస్తవంగా మంగోలియా నుంచి అలెగ్జాండ్రియాకు వెళుతుంది.
దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ మార్గం ఎక్కడ కూడా భారతదేశంతో టచ్ కాదు. ఇది ఓకే, భారతదేశానికి టచ్ అవ్వకుండానే భారతదేశం పైభాగం నుండి వెళ్తుందన్నమాట. ఈ మార్గంతో భారతీయులకు పరిచయం ఎక్కడ ఏర్పడుతుంది, కాంటాక్ట్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ దగ్గర. నువ్వు సిల్క్ మార్గం గుండా వెళ్ళాలా అంటే ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నీకు ఈ మార్గంతో టచ్ అవుతుందన్నమాట, మనకు కాంటాక్ట్లోకి వస్తాం. ఈ మార్గాన్ని నియంత్రించినటువంటి ఒకే ఒక్క రాజవంశం ఎవరు అంటే కుషాన్లు అవుతారు. అట్లాగే కుషాన్లు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కళాస్వరూపాల్లో ముఖ్యంగా గాంధార వాస్తుశైలి అంటాం. దీనికి వాళ్ళే కారణం, శిల్పశైలికి వాళ్ళే కారణం అన్నమాట. ఇది కుషాన్లకు సంబంధించి క్లుప్తంగా గుర్తుంచుకోవాల్సింది. కుషాన్ల తర్వాత పార్థియన్లు, వీళ్ళు విదేశీ తెగ. పార్థియన్లు అంటాం. వీళ్ళనే కొంతమంది ప్లహ్లవులు అని కూడా అంటాం. పార్థియన్లు ఆర్ ప్లహ్లవాస్ అంటాం. వీళ్ళలో గొప్పవాడు గోండో ఫర్నస్ అంటాం. ఈయన కాలంలోనే మొట్టమొదటి క్రైస్తవ మతబోధకుడు, భారతదేశంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మతబోధకుడు సెయింట్ థామస్ అంటాం. సెయింట్ థామస్ ఎప్పుడు అంటే క్రీస్తు శకము 56 56 ఏడి అంటే క్రీస్తు శకం. ఆ థామస్ భారతదేశానికి రావడం జరిగింది. గోండో ఫర్నస్ను క్రైస్తవ మతంలోకి మార్చడము జరిగింది. థామస్ ప్రస్తుతం మనం చెన్నై అని పిలుస్తాం. చెన్నైలో అంటే మెడ్రాస్లో మైలాపూర్ అని ఉంది, ఇక్కడ చనిపోయినాడు అనమాట. ఇక్కడే ఖననం చేయడం జరిగింది ఆయన. సెయింట్ థామస్ చర్చ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇవి 4 ప్రధానమైనటువంటి విదేశీ రాజవంశాలు. రైట్. ఇక స్వదేశీ రాజవంశాలు ఏమిటి? స్వదేశీ రాజవంశాలు ఏంటి అనేటువంటివి ఇంతకుముందే ఒక అండర్స్టాండింగ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ మనకు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి శాతవాహనులు, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో శుంగవంశం ఉన్నారు. కళింగ ఈ ప్రాంతంలో ఛేదీ వంశం అంటారు. అట్లాగే బీహార్ ఇక్కడ పాట్లీపుత్రంలో ఖండ్వ వంశం అంటాం. ఖండ్వ. దిగువ దక్షిణాది ఇది సపరేట్గా ఉంటుంది, ఈ చాప్టర్ అది తర్వాత చూస్తాం. ఓకే, ఇవి 4 స్వదేశీ రాజవంశాలు అన్నమాట. ముందుగా మనము శాతవాహనులతో ప్రారంభిస్తే, శాతవాహనులు మనకు ఆంధ్రుల చరిత్రకు మూలం అన్నమాట. శాతవాహనుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, యాక్చువల్గా ఈ 4 రాజవంశాలు అన్నీ కూడా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు భారతదేశాన్ని పరిపాలించారన్నమాట. అంటే ఆయా ప్రాంతాలు పరిపాలన. శాతవాహనులు ముఖ్యంగా ఎడతెగని పరిపాలన, అంటే దాదాపు 33 మంది శాతవాహనులు 405 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పరిపాలించారు. ఇంత సుదీర్ఘమైనటువంటి నిరాటంకంగా పరిపాలించిన రాజవంశం ఇంకోట్లేదు. ఒక రకంగా అతి సుదీర్ఘమైనటువంటి పరిపాలన అన్నమాట. సో శాతవాహనులుకి తొలి రాజధాని ఇది ప్రతిష్టానపుర లేదా పైథాన్ అంటాం, ప్రస్తుత మహారాష్ట్రలో. మలి రాజధాని మన ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అమరావతి అన్నమాట. ఈ శాతవాహనుల చరిత్రలో మనకు మొట్టమొదటిగా ప్రస్తావించబడినటువంటి పాలకుడు శ్రీముఖుడి తర్వాత మొదటి శాతకర్ణి. కరెక్ట్గా చెప్తే మనకు మొదటి శాతకర్ణి శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు అవుతాడు. ఈ మొదటి శాతకర్ణి యొక్క భార్యే ఆమె శాసనం వేయించింది. ఈ శాసనంలో అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య నగనిక వేయించినటువంటి శాసనం నానాఘాట్ శాసనం అంటాం. నానాఘాట్ శాసనంలో తన భర్త యొక్క గొప్పతనాన్ని ఆమె ఘనంగా చాటింది. ఆయన అనేక యాగాలు చేశాడు, అశ్వమేధ యాగాలు చేశాడని, ఓటమి లేనివాడని, ఏకవీరుడని తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గురించి ప్రస్తావించడం జరిగింది. మొదటి శాతకర్ణి
ఉజ్జయిని దీన్ని కూడా జయించాడు అని చెప్పడం జరిగింది. అందుకు గుర్తుగా ఆయన తన నాణ్యాల్లో ఉజ్జయిని పట్టణ గుర్తును కూడా ముద్రించడం జరిగిందనమాట. కానీ మొదటి శాతకర్ణి కళింగ పాలకుడైనటువంటి ఖారవేల ఆయన చేతిలో ఓడిపోయినట్టుగా ఖారవేలుడు స్వయంగా ప్రకటించుకుంటాడు. ఆయన గొప్పతనాన్ని తెలియజేసే అతిగుంప శాసనంలో. సో మొదటి శాతకర్ణికి సమకాలీకులు అనమాట. ఎవరెవరు అంటే పుష్యమిత్ర శృంగుడు, ఖారవేలుడు. మొదటి శాతకర్ణి తర్వాత రెండవ శాతకర్ణి ఈయన కాలంలో పాటలీపుత్రంపై దాడులు జరిగాయి అని చెప్పి తెలుస్తుంది. రెండవ శాతకర్ణి పాటలీపుత్రం దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు అని మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. పాటలీపుత్రం ప్రాచీన పాటలీపుత్రం కుహ్రమా అంటాం. కుహ్రమా వద్ద ఈయన యొక్క నాణ్యాలు కూడా లభ్యమైనాయి అన్నమాట. వీరి తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో ముఖ్యుడు కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి హయాం వరకు కూడా శాతవాహనుల యొక్క అధికార భాష, వాళ్ళు వాడినటువంటి భాష ప్రాకృతం. ప్రాకృతం అంటే ఇంతకుముందే చెప్పాను, ప్రాంతీయ భాషలు అన్నీ కూడా ప్రాకృతం కిందికే వస్తాయి. తెలుగు కూడా ప్రాకృతం నుంచే వచ్చిందనమాట. తొలి తెలుగుని మనం ప్రాకృతం అనవచ్చు. శాతవాహనుల యొక్క శాసనాలు ఎక్కువగా ప్రాకృతంలోనే ఉన్నాయి. ఎక్కువగానే కాదు, అన్ని శాసనాలు దాదాపు ప్రాకృతమే అనమాట. కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృతం వాడకంలోకి వస్తుంది. దీనికి ఆధారం ఏంది? కుంతల శాతకర్ణి కొలువులోని శర్యవర్మ అన్నాడు. శర్యవర్మ కాతంత్ర వ్యాకరణం రాస్తాడు కుంతల శాతకర్ణి కోసం. ఇది మనకు చాలా ముఖ్యం అన్నమాట. కాతంత్ర వ్యాకరణం ఎవరి చేత రాయబడ్డది అంటే శర్యవర్మ చేత కుంతల శాతకర్ణి కొరకు అన్నమాట. అంటే సంస్కృతం ప్రారంభమైంది అని అర్థం. కుంతల తర్వాత వచ్చినటువంటి వాడు హాలుడు. హాల శాతవాహన వంశంలో ప్రతిష్టానపురం పైతాన్ రాజధానిగా పరిపాలించిన చివరివాడు అనమాట. హాలుడి యొక్క ప్రాధాన్యత ఏంటి? చాలా ఇంపార్టెంట్. చక్కటి పాండిత్యం ఉన్నవాడు హాలుడు. ప్రాకృతంలో గాథా సప్తశతి, సప్త అంటే 7, శతి అంటే 100, 700 చిన్న చిన్న కథలు రాశాడు. గాథా సప్తశతి వీటన్నిటినీ కలిపి సంకలనం చేయడం జరిగింది. కంపైలైజేషన్ అంటాం. అదే గాథా సప్తశతి. ఒక రకంగా దీంట్లో ప్రస్తావించబడని అంశం అంటూ లేదు. భారతీయ సాహిత్యానికే మూలం అని చెప్పచ్చు అన్నమాట. అంత గొప్ప స్థాయిలో రాయబడ్డది గాథా సప్తశతి. అట్లాగే హాలుడు గాథా సప్తశతి మరియు సత్తాసి. సత్తాసి అనేది ఒక వ్యాఖ్యానం అన్నమాట. ఈ రెండింటినీ కూడా ప్రాకృతంలోనే రాయడం జరిగింది. హాలుడి కొలువుకు చెందినటువంటి గుణాఢ్యుడు బృహత్కథను రాయడం జరిగింది. బృహత్కథలో నరవాహన దత్తుడు అంటే కుబేరుడు కథానాయకుడుగా ఈ గ్రంథం రచించబడడం జరిగింది. భాష పైశాచి అంటే ఆటవిక తెగలు మాట్లాడేటువంటి భాష. ఆ భాషలో గుణాఢ్యుడు బృహత్కథను రచించడం జరిగింది. అట్లాగే కుతూహలుడు ఈయన లీలావతిని రచించడము జరిగింది. ఇక్కడ ఈ గ్రంథాలు మనకు చాలా ముఖ్యమవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గాథా సప్తశతి, సత్తాసి హాలుడి రచనలు, గుణాఢ్యుడి యొక్క బృహత్కథ, అట్లాగే లీలావతి కుతూహలుడి యొక్క లీలావతి పరిణయం. ఇట్లా సాహిత్య సాంప్రదాయం కూడా శాతవాహనుల కాలం నుంచి గొప్పగా ప్రారంభమైంది అని చెప్పి గుర్తించాలి. తర్వాత మనకు ముఖ్యుడు ఎవరు అంటే అసలు ఈ వంశంలోనే సుప్రసిద్ధుడు గౌతమీపుత్ర. గౌతమీపుత్ర శాతకర్ణి అధికారంలోకి రావడం కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శకంగా మనం పరిగణిస్తాం. శాలివాహన శకము అంటాం. ఇది కూడా 78 AD 78 నుంచే స్టార్ట్ అవుతుంది. గౌతమీపుత్ర శాతవాహనులకెల్లా చాలా గొప్పవాడు. నహాపన శకులలో మొదటి గొప్పవాడేంటంటే నహాపనుని చంపుతాడు గౌతమీపుత్ర. ఆగమ నిలయ, త్రిసముద్రాధీశ్వర, ఏక్ బ్రాహ్మిణ్, ద్విజకులవర్ధన ఇట్లాంటి బిరుదాలు తీసుకున్నాడు. కానీ చాలా చిన్న వయసులోనే చచ్చిపోతాడు. 43 ఏళ్ళకి చనిపోతాడు ఆయన. అందుకని ఆయన తల్లి గౌతమి బాలశ్రీ ఆమె ఒక శాసనం వేయించింది. దాన్నే మనము నాసిక్ శాసనము అని అంటాం. ఇట్లా గౌతమీపుత్ర శాతకర్ణి ఆయన తర్వాత శకులకు శాతవాహనులకు మధ్య యుద్ధాలు జరిగాయి. రుద్రదాముడు శకుల్లో గొప్పవాడు.
శాతవాహనులను ఓడించాడు. శివశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించక తప్పలేదు. శాతవాహనులో చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ అంట. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి సమకాలీకుడు అనమాట. ఇద్దరు గొప్ప స్నేహితులు. నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశించే సృహుల్లేఖ అనే ఉత్తరం రాయడం కూడా జరిగింది అని చెప్పబడ్డది అనమాట. వీళ్ళలో చిట్ట చివరివాడు మూడవ పులమావి అంట. ఈయన అధికారంలోకి వచ్చేసరికి శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. నాగార్జునకొండ కేంద్రంగా ఇక్ష్వాకులు బలపడ్డారు. వాళ్ళ తాకిడికి తట్టుకోలేకనే పులమావి రాజ్యం వదిలి పారిపోయినాడు అని కూడా చెప్పడం జరిగింది. ఇది సంక్షిప్తంగా శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర. మరి శాతవాహనుల కాలం నాడు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది, కొంత మనం ఇది జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో విస్తృతమైనటువంటి వ్యాపారం చోటు చేసుకుంది. వ్యవసాయ రంగము బాగా విస్తరించింది. శాతవాహనులు భూదానాలు చేశారు. శాతవాహనుల కాలం నాడు వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏంది అంటే కొబ్బరి తోటలు, కోకోనట్ కల్టివేషన్, ఇది విస్తృతంగా స్టార్ట్ అయింది. అది ఒక క్వశ్చన్గా కూడా ఇవ్వడం జరిగింది. ఎవరి కాలం నుంచి కోకోనట్ అంటే కొబ్బరికాయల పెంపకము, తోటల పెంపకం స్టార్ట్ అయింది అని. ఇది శాతవాహనుల కాలం నుంచి. అట్లాగే ఆకు తోటలు, ముఖ్యంగా తమలపాకులు, వీటిని కూడా పండించడం జరిగింది. దీనికోసము ఒక వర్తక సంఘమే ఏర్పడ్డది. పర్ణిక శ్రేణి అంటాం దాన్ని. అట్లాగే శాతవాహనుల కాలంలో ముడి పత్తి నుంచి విత్తనాన్ని వేరు చేయడానికి గిరిక అనే ఒక యంత్రాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా కనిపెట్టినట్టు చెప్పబడ్డది. భూమిని దున్నడానికి ఉదక యంత్రం, ఉదకం అంటే నీటి ఆవిరితో పనిచేసే యంత్రం, ఇట్లాంటి ఒక యంత్రాన్ని కూడా వాళ్ళు కనుగొన్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ముఖ్యమైన మార్పులు అన్నమాట. శాతవాహనుల కాలం నాడు విస్తృతంగా రోమ్తో వర్తక వాణిజ్యాలు జరుగుతున్నాయి. అందుకు గుర్తుగానే మనకు నాణెములపైన ఓడ, తెరచాప గుర్తున్నటువంటి నాణ్యాలు ముద్రించడం జరిగింది. దాన్ని బట్టి నీకేం తెలుస్తున్నది అంటే శాతవాహనుల కాలంలో విస్తృతంగా నౌకాయానం జరిగింది అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. ఇది ఆర్థిక రంగానికి సంబంధించినంత వరకు. సాహిత్య రంగము, సాంస్కృతిక రంగము, ఆల్రెడీ సాహిత్య రంగంలో ఏ రచనలు వచ్చాయో చెప్పుకున్నాం. అట్లే సాంస్కృతిక రంగంలోకి వస్తే శాతవాహనుల కాలం నాడు విస్తృతంగా స్తూపాల నిర్మాణం జరిగింది. బట్టిప్రోలు, జగ్గయ్యపేట, దొనకొండ, ఇక్కడ అన్ని చోట్ల కూడా స్తూపాలు నిర్మించబడడం జరిగింది. అమరావతి స్తూపాన్ని విస్తృతపరచడం జరిగింది. శిల్ప సాహిత్యంలో శిల్పపరంగా సాంప్రదాయంలో భాగంగానే శాతవాహనులు ఘనమైనటువంటి అమరావతి శిల్పశైలి దీనికి కారకులైనారు. ఇవన్నీ సాంస్కృతిక పరంగా శాతవాహనులు అందించినటువంటి గొప్ప సేవలు అని చెప్పవచ్చు. అట్లాగే అజంతా ఎల్లోరా చిత్రకళా సాంప్రదాయము ఈరోజు ప్రపంచంలో మనకు అత్యంత పురాతనమైనటువంటి చిత్రాలు, చరిత్ర వారసత్వంగా వచ్చినటువంటి చిత్రాలుగా మనము అజంతా ఎల్లోరా కుడ్య చిత్రాలని చెప్పవచ్చు. అవి శాతవాహనుల కాలం నుంచే ఈ కళా సాంప్రదాయము ప్రారంభమైంది. ఇది శాతవాహనులకు సంబంధించినంత వరకు క్లుప్తమైన సమాచారం. వీరికి పైభాగాన అంటే మధ్యప్రదేశ్ విదీష కేంద్రంగా నీకు శుంగవంశం, వీళ్ళు అధికారంలోకి ఉన్నారు. శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగ బృహద్రథుని చంపి శుంగవంశాన్ని స్థాపించాడు. మౌర్యుల్లో చివరివాడు అంటాడు. పుష్యమిత్రుడి యొక్క కొడుకు అగ్నిమిత్ర కాళిదాసు రచించినటువంటి మాళవిక అగ్నిమిత్రం, ఇందులో కథానాయకుడు అగ్నిమిత్ర ఇండో గ్రీకులను జయించాడు. దాని వృత్తాంతంగానే కాళిదాసు మాళవిక అగ్నిమిత్రం రాస్తాడు. అందులో కథానాయకుడు అన్నమాట అగ్నిమిత్రుడు. ఇంతకు మించి వీళ్ళ గురించి ప్రస్తావించడానికంటూ ఏం లేదు. నెక్స్ట్ మూడోది కణ్వ వంశం. బీహార్ కేంద్రంగా మనకు కణువులు పాట్లీపుత్రం రాజధానిగా పరిపాలించారు. వసుదేవ ఆయన కణ్వ వంశానికి వ్యవస్థాపకుడు. ఆ వంశంలో కూడా చెప్పుకోదగ్గ పాలకులు అంటూ ఎవరూ లేరు.
చివరి వాడైనటువంటి వసుదేవుడి తర్వాత వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి పాలకుడు సుశర్మ రెండవ శాతకర్ణి చేత చంపబడ్డాడు. సో ఈ వంశము ఒక రకంగా ఇన్సిగ్నిఫికెంట్, ప్రాముఖ్యత లేని వంశం. ఇక నెక్స్ట్ ఛేది అంటే కళింగం పరిపాలించిన వాళ్ళు ఛేది వంశం. ఈ వంశంలో సుప్రసిద్ధుడు ఖారవేలుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనము జైనం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఖారవేలుడు గురించి కొంత ప్రస్తావన చేశాం. ఖారవేలుడు క్రీస్తుపురం 161లో కుమారీ పర్వతం కేంద్రంగా జైన సమావేశం నిర్వహించాడు. శ్వేతాంబరులకు దిగంబరులకు మధ్య సయోధ్యతకై ప్రయత్నించాడు. జైనం యొక్క వ్యాప్తి కొరకు యాపనాచార్యులు అనేటువంటి ఒక భిక్షువుల సంస్థను కూడా స్థాపించాడు అని. ఖారవేలుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి 2 శాసనాలు హతిగుంప మరియు గుంటుపల్లి శాసనాలు. గుంటుపల్లి ఏలూరుకు దగ్గరగా వస్తుంది. ఈ 2 శాసనాల్లో ఏం చెప్పబడ్డది? ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై తిరుగులేని విజయం సాధించాడు. ఇందుకు గుర్తుగానే దక్షిణాధిపతి అనేటువంటి బిరుదును తీసుకున్నాడు. మహామేఘవాహన అనేటువంటి ఇంకొక బిరుదును కూడా తీసుకోవడం జరిగింది. ఈ సమాచారం అంతా మనకు ఈ 2 శాసనాల్లో కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా విదేశీ స్వదేశీ రాజవంశాలు.